నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో మనకి ముందుగా ఈ మాసంలో మనం చెప్పుకునేటప్పుడు చాలామందికి అంటే ఎప్పుడు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఒక కామెంట్ కానీ లేకపోతే మా అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా చెప్తారు కానీ చెప్పిన దాంట్లో మాకు కొంతవరకే కలుస్తుంది అనేటువంటి మాట చాలా వరకు చాలామంది చెప్పారు. ఇది మనం చేసేటువంటిది గోచార ఫలితము. గోచార ఫలితంలో పూర్తిగా ఎగ్జాక్ట్గా అంత ఉండదు. మనకెప్పుడు కూడా ఎవరి జన్మజాతక ఫలితాలు అయితే ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చెప్పడానికి అవుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి కొంతవరకు మాత్రమే, అంటే కేవలం 30-40% మాత్రమే ఉంటాయి. దైవవశాత్తు మీకు గనక ఈ వీటితో పాటు జరిగేటువంటి దశ అంతర్దశలను బట్టి కొన్నిసార్లు మనకు చెప్పింది చాలా ఎక్కువగా కరెక్ట్ అనిపించవచ్చు. అయితే ఎప్పుడు కూడా గ్రహస్థితి ఏంటంటే ఏ రకమైనటువంటి గ్రహస్థితిలో ఏ స్థితి ఉంది అంటే ఏవైనా వాటి యొక్క యుతి లేకపోతే దృష్టి వీటన్నింటిని బట్టి మనం చెప్పుకునేటువంటి స్థితి కాబట్టి ప్రతీ నెల మారుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలికంగా చలనం చెందేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు చంద్రుడు లాంటి వాడు 2.5 రోజులకు ఒక రాశి నుండి మారుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఫలితాలు కామెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. ఇక కుంభరాశి ఇక ఫిబ్రవరి మాసానికి గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది ఈ మాసానికి అనేది కనుక చూసుకున్నట్టయితే, గ్రహస్థితిలో మనకు తెలుసు వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మిథునంలో కుజుడు, ఇక కేతు రాహులు ఇద్దరు కూడా కన్యలో కేతువు, మరి రాహు మీనంలో ఉన్నాడు, ఇక మకరంలో రవి, అలాగే బుధుడు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా బుధుడు 12వ తారీఖు మారుతూ ఉంటాడు, రవి 13వ తారీఖు కుంభంలోకి మారడం అనేది కనిపిస్తుంది. ఇక మరి మీనరాశి అని చెప్పుకున్నాం, అందులో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది ఈ మాసానికి గాను ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశుల మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉంది, ఎక్కడెక్కడ గ్రహాల యొక్క యుతి ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. 2025 ఫిబ్రవరిలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? ఇక్కడ వృశ్చిక రాశి వారికి సూర్యుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు అని చెప్పచ్చు. అయితే ఎప్పటి వరకు అనుకూలంగా ఉన్నాడు అంటే 12 వరకు అనుకూలంగా ఉన్నాడు, 13 మారుతున్నాడు. అంటే ఈ రాశిలో చెప్పాలంటే మిశ్రమ ఫలితాలని చెప్పాలి. సగం రోజులు బాగున్నాయి, సగం రోజులు ఒకలాగా ఉంటాయి కొద్దిగా. ఎందుకంటే సూర్యుడు మొదట 12 రోజులంతా అనుకూలం, తర్వాత మిగతా వచ్చే రోజులంతా ప్రతికూలంగా ఉన్నాడు. అట్లాగే కుజుడు అష్టమ సంచారం ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి కుజుడు ఉన్నాడంటే ఒక భూముల విషయంలో, ఒక రక్షణ విషయంలో, ఒక ప్రయాణ విషయంలో, ఒక వాహన విషయంలో అనుకూలంగా లేదు. కాబట్టి ఏం చేయాలి, మనం ఏదైనా భూములు కొనాలి అంటే చాలా నిర్ణయం తీసుకొని కొనాలి, చాలా జాగ్రత్తగా కొనాలి, 1కి 10 సార్లు ఆలోచించాలి, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, వాహనాలు వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు ఉండి వీటితో పాటు కోపం తెచ్చుకున్నట్టయితే సగం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అంటే భూములు, వాహనాలు, ప్రయాణాలు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు మార్పు 3వ స్థానం నుండి 4కు మారుతున్నాడు. దీంట్లో కూడా మిశ్రమ ఫలితాలే వస్తాయి. అంటే గురుడు బాగున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలే వస్తాయి. ఇక గురుడు సప్తమంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి సప్తమ స్థానం అంటే వివాహ స్థానము, భార్యాభర్తల బంధము, ఏదైనా వ్యాపారం,
అంటే జాయింట్ వ్యాపారాలు ఉంటాయి కదా, వాటికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు శుభాన్ని ఇచ్చేటువంటివి. అట్లాగే శుక్రుడు పంచమంలో ఉన్నాడు, అనుకూల స్థానంలో ఉన్నాడు. అనుకూలము పంచమం అంటే సంతాన స్థానము, మంత్ర విద్య. కాబట్టి మీ సంతానానికి చక్కటి అభివృద్ధి ఉంటుంది. అది చదువులో అవ్వచ్చు, సంతానం లేనివారు సంతానానికి ప్రయత్నం వల్ల అవ్వచ్చు, లేదు సంతానం యొక్క ఉద్యోగ వ్యాపారాలు, సంతానం యొక్క వివాహం, ఇలా అనేక రకాలుగా సంతానానికి మంచి జరిగేటువంటి మాసంగా చెప్పచ్చు. ఇక శని, అర్ధాష్టమ శని. ఇక అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏదైనా శని కాబట్టి ఆ ప్రభావం మన మీద ఉంటుంది, అది ప్రతికూలంగా ఉంటుంది. అట్లా కేతు మాత్రం 11లో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి దీనివల్ల మంచి ఏంటంటే ఒక ధార్మిక కార్యక్రమం వల్ల మనకు మంచి ఒక లాభం. ఏ లాభము అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు, ఒక పూజల్లో పాల్గొనడం, మంచి తీర్థయాత్రలకు వెళ్ళడము, ఒక ఆధ్యాత్మిక భావన అంతా కూడా పరిపూర్ణంగా ఉండేటువంటి స్థితి కనిపిస్తుంది. తర్వాత మనకి సూర్యుడు ఎంత అనుకూలం 50% అనుకున్నాం. ఇట్లాగా ఈ రకంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని మంచి జరిగేటువంటి గ్రహాలు ఉన్నాయి, అనుకూల గ్రహాలు, అననుకూల గ్రహాలు ఉన్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాలు చెడుగా ఉండకుండా ఉండాలి అంటే కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేసినట్టయితే బాగుంటుంది. ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి దేవతా అనుగ్రహం, గ్రహాల యొక్క అనుకూలత కావాలంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం ఒక పద్ధతి. దానితో పాటు ఇష్టదేవత ఆరాధన చేయడం, గోగ్రాసం లేదా దానం ఏదైనా ఒకటి మనం చేసినట్టయితే చక్కగా ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఉండే విధంగా హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.